ట్రోల్ చేయమని అంటున్నారు కదా. మీరు రీసెంట్ గా యాంకర్ తేజ అని ఉన్నారు కదా, ఆయన ట్రోల్ చేశారనమాట. అంటే సెలబ్రిటీ అంటున్నావు, ఏం సినిమాలు చేసినావు నువ్వు అని అన్నారు. తర్వాత ఆయనతోనే రీల్ చేసినారు. నేను చేయలే, నేను రోడ్ మీద నిలబడితే వచ్చిండు ఆయన, వచ్చి వీడియో తీసుకొని నన్ను కలవడానికి వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సో ఆయన మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినాడా? ఆయన మెసేజ్ చూపిస్తా నేను, ఆయన వీడియో పంపించి ట్రోల్ చేయమని 3 రోజులు బతిమలాడినాను. ఆయనే నేను బతిమలాడాను ట్రోల్ అంటే అన్నా నేను బిజీగా ఉన్నా, తర్వాత చేయి భయ కొంచెం మీ దాంట్లో రీచ్ ఎక్కువ చెయ్యి అంటే సరే అప్పు అని చెప్పి చేయగానే నెక్స్ట్ రోజు 100K వ్యూస్ వచ్చారు. అంటే వాళ్ళకే వాళ్ళు ట్రోల్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నారు. చాలా మంది అడుగుతారు. నాట్ ఓన్లీ తేజ, అమ్మాయిలు ఉంటారు చాలా మంది, కొంతమంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అడుగుతారు. సార్ నాకు డౌట్, అంటే కొంతమంది పర్మిషన్ లేకుండా కూడా ట్రోల్ చేస్తుంటారు కదా, వాళ్ళలో ఎవరైనా వచ్చి మేము కొట్టారా? తిట్టడం గానీ, కొట్టడం గానీ, బెదిరించడం గానీ అట్లా ఏమైనా? అంత ఛాన్సే లేదు. ఫిలిం మీరు అంత పెద్ద తోపా? అవును. అంటే మీ వెనకాల ఏమంత పెద్ద శక్తి ఉందని మీరు తోపు అంటే నేను అది చెప్పుకోవడం కెమెరా అది ఇల్లీగల్ కాబట్టి, బట్ నాకు చాలా పవర్ఫుల్ అండి. ఓకే, మాది బాహుబలి బౌన్సర్స్ అని చెప్పి ఇది ఉంది. ఆల్మోస్ట్ 200 మెంబర్స్ బౌన్సర్స్ ఉన్నారు మాకు. సో ఎవరైనా వస్తే తొక్కి పడేస్తారా? మేము ఎవరికి గొడవలకు కాదు, మేము సర్వీస్ చేస్తాం. మన గొడవలు ఎవరి జోలికి ఇప్పుడు ఎవరైనా కావాలని ఎందుకు తిడతా నేను? క్యాజువల్ అది కామెడీ. ఎవరైనా నాకు రామాబాయి గారు ఉండు అని తిట్టినా నేను మొన్న. రామాబాయి తెలుసుగా మీకు, వాడు యూఎస్ లో ఉంటాడు, కర్రోడు. ఆయన వీడియోలు అన్ని తిట్టినా, ఆడు తిడితే ఆడు మెసేజ్, అరే మా అమ్మ ఏం చేసిందిరా అది అంటే సారీ రా అని చెప్పిన. అలాగాడు దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు సారీ చెప్పిండు అని చెప్పి చెప్పుకుంటున్నా అలాగాడు. అట్లా చాలా మంది ఉన్నారు, వేరే ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారు. అంటే మీ ఫైనల్ గోల్ ఏంటండి? ఐ వాంట్ బికమ్ ఎ డైరెక్టర్. ఓకే, ఎలాంటి డైరెక్టర్ అవ్వాలనుకుంటా? అంటే ఆ డైరెక్షన్ లో కూడా మీరు బూత్ వీడియోస్, అంటే చెడ్డీలు మిడ్డీలు వేసుకునే క్యారెక్టర్స్ రోల్స్ ఇచ్చి అలా చేయాలనుకుంటున్నారా? యా, ఉంటాయి, 100% ఉంటాయి. అంటే మీరు ఒక ఆర్జీవి అసిస్టెంట్ లాగా చేయాలనుకుంటున్నారా? ఆర్జీవి కంటే బెటర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, వాడేది ఆర్జీవి ఆనకంటే బెటర్ చేస్తాను. వాడేంది ఆర్జీవి, మీరు ఆయన కంటే తోపు. ఓకే, ఆడేం చేసిండు? ఆ సినిమాలు ఏమి హిట్ అయినాయి? చెప్పు, ఏమి హిట్ అయినాయి అని? అంటే ఇప్పుడు ఆర్జీవి గారు బూత్ కంటెంట్ తీసుకుంటారు, బ్యాడ్ అది ఇది అంటారు. ఆర్జీవి గారిలో ఆయన బూత్ కంటెంట్ తీసుకున్నా లేదా పక్కన పెట్టేసి ఆయన అమ్మాయి పర్మిషన్ తీసుకొని చేస్తాడు ఏ పనైనా సరే. నేను కూడా పర్మిషన్ తీసుకుంటాను. సో ఆయన ఒక మాట చెప్పాడు రీసెంట్ గా, ఆయన నేను వీడియో చూసాను అనమాట. మీకు అమ్మాయి ముఖ్యమా ఇండస్ట్రీ ముఖ్యమా అంటే నాకు అమ్మాయి ముఖ్యం అన్నారు. ఆయన అమ్మాయి కోసం ఇండస్ట్రీని వదిలేస్తా అన్నారు. మీరు కూడా చాలా తప్పు. ఇప్పుడు నాకు 2 ముఖ్యం అని చెప్తాను. రెండిట్లో ఒకటే కోరుకోవాలి. ఎందుకు కోరుకుంటాను? రెండు ఆప్షన్ 2 తీసుకుంటాను. రెండిట్లో ఒకటే కోరుకోమని నేను చెప్పినప్పుడు మీరు ఒకటి తీసుకోవాలి. నేను నా ఇష్టం ఉంటే నేను కోరుకుంటా. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి మీరు, అట్లా అనకూడదు. మీరు నేను కాదు, ఇప్పుడు ఆయన అడిగితే అంత పెద్ద ఆయనే ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఆయన ఆల్రెడీ మూవీలో సక్సెస్ఫుల్ ఉన్నాడు కాబట్టి అమ్మాయి కోరుకుంటాడు. నేను ఇప్పుడు మీరు ఇండస్ట్రీ కాకుండా అమ్మాయి అంటే మిమ్మల్ని తొక్కి పడేస్తారు కాబట్టి మీరు చెప్పలేకుండా ఉన్నారు. ఎందుకు? ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అమ్మాయిలే ముఖ్యం, మీకు ఇండస్ట్రీ అవసరం లేదు. బొంగుల ఇండస్ట్రీ నాకేం అవసరం లేదు. అమ్మాయిలే మరి అవసరం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు మీకు ఇన్స్టా రీల్స్? అదే చెప్తున్నా కదా, ఇండస్ట్రీ వద్దు అనుకుంటేనే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. మీకు అమ్మాయిలు కావాలన్నప్పుడు ఇవన్నీ ఏం అవసరం? 2 కావాలండి నాకు. అన్ని ఇష్టం, నాకు అమ్మాయిలు ఇష్టం, మూవీస్ ఇష్టం, మీరంటే కూడా ఇష్టం. చూడడానికి చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. పులిహోర ఇప్పుడే కలిపేస్తున్నావా? రోజుకి ఎంతమంది అమ్మాయిలతో కలుపుతుంటారు? మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. థాంక్యూ. మీరు మామూలుగా పొరుగుతున్నా నాకు బూతులు వినిపిస్తుంది. ఆ పింక్ కలర్ లంగాలో నిజంగా చాలా హాట్ గా ఉన్నారు. ఇది పింక్ కాదు, సారీ, యాక్చువల్లీ మీ కళ్ళు దొబ్బినాయి అనుకుంటా. మెరూన్ రెడ్ అన్నమాట. నాకు అర్థమైంది, మీరు ఫేస్, మీరు డ్రెస్ చూడట్లేదు. మీరు సీరియస్లీ కళ్ళ ముందర ఉన్న డ్రెస్ కూడా మీరు కనిపించట్లేదంటే మీరు ఎంత మీ కళ్ళు కామంతో కూడకపోయినాయో నాకు అర్థమవుతుంది. లైటింగ్ వల్ల నేను సరిగా చూడలేకపోతున్నా, కానీ మీరు చాలా హాట్ ఉన్నారు. సీరియస్లీ. అయ్యో, హాట్ గిట్ వద్దు, అంత పెద్ద మాటలొద్దు మనకి. నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కోపం తెలిపోయింది తెలుసా? అబ్బా, ఎక్కడ కూర్చున్నారు? నేను నిజంగా చాలా హైపర్ ఉంటా ఎప్పుడైతే మీరు విషయం. మీరు డాక్టర్ కదా, అంటే డాక్టర్ అయితేనే కోపం తగ్గుతుందా లేదంటే తగ్గదా? లేదు, నేను అప్పటి నుంచి నా ప్రాబ్లం చెప్తాం అనుకుంటా. మీరు అది చెప్తున్నా, మీరు కడుపు తెచ్చుకుంటే నాకు అడిగి రావాలి. నార్మల్ వాళ్ళకు నా దగ్గర ట్రీట్మెంట్ కదా, ఇంకా వేరే ఏం చేయరా మీరు? ఓన్లీ కడుపు తీసుడేనా? సారీ, కొట్టగోడు బిడ్డను తీసుడు. సారీ, కొట్టగోడు బిడ్డను తీసుడు. ఓకే. సో మీకు కూడా ఫ్యూచర్ ఏమన్నా అవసరం పడితే రండి. సరే, నేను ఇంకా ఆ ప్రాసెస్ లోనే ఉన్నా, అయిన తర్వాత తీసుకొస్తాను.